సహాయ సహకారాలు అందిస్తూ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి మా మెదక్ వర్షాలు పడినందువల్ల అదేవిధంగా వరదలు రావడంతో మరి చాలా ఇల్లులు మునిగిపోవడం జరిగింది. మరి దాదాపు ఒక 150 స్టూడెంట్స్ కూడా స్టక్ అయితే మరి తక్షణమే మేము అక్కడ చేరుకొని స్టూడెంట్స్ని కూడా మరి తీసుకెళ్లి వేరే మరి సురక్షమైన ప్రాంతానికి తరలించడం జరిగింది. మరి అదే కాకుండా ఒక కారు కొట్టుకపోతే మరి ఇప్పుడే ఒక 2 minutes బ్యాక్ మరి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన దొరికిందని చెప్పి. ఆయనను కూడా సేవ్ చేసి మరి ఇంకొక 5-10 minutesలో ఆయన ఇక్కడ రీచ్ అవబోతూ ఉన్నాడు. కాబట్టి ఇదే కాదు ఇంకా ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులను మేము చూసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే గత 10 ఏళ్ళు ఏవైతే వీళ్ళు తప్పులు చేసిరో అవన్నిటివి ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ వర్షాలు తగ్గినాక అందరు సేఫ్ అయినాక దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి దానికి సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తే ధూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇంతకుముందు ఉన్న పాలకుల తప్పు వల్ల ఆ పని ఆగిపోయింది. మేము రాగానే మరి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అతి తొందరలో ఆ వర్క్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షాలు పడినందువల్ల అదేవిధంగా